కన్నడ నటి రష్మిక లేఖ దుమారం రేపుతోంది. ఆకతాయిలకు ఆమె స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సోషల్ మీడియా పోకిరీలకు డెడ్ లైన్ కూడా విధించారు. 8 ఏళ్లుగా తనపై తప్పుడు ప్రచారం సాగుతోందని రష్మిక ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై తాను మౌనంగా ఉండలేనని ఆమె స్పష్టం చేశారు. నెట్టింట్లో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా కన్నడ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల తీరును ఖండించారు. తప్పుడు ప్రచారంతో తానెంతో బాధపడినట్లు తెలిపారు రష్మిక. తప్పుడు కథనాలను తొలగించేందుకు 24 గంటల సమయం ఇచ్చారు. లేదంటే సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. కన్నడ నటి రష్మిక లేఖ దుమారం రేపుతోంది. ఆకతాయిలకు ఆమె స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సోషల్ మీడియా పోకిరీలకు డెడ్ లైన్ కూడా విధించారు. 8 ఏళ్లుగా తనపై తప్పుడు ప్రచారం సాగుతోందని రష్మిక ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై తాను మౌనంగా ఉండలేనని ఆమె స్పష్టం చేశారు. నెట్టింట్లో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా కన్నడ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల తీరును ఖండించారు. తప్పుడు ప్రచారంతో తానెంతో బాధపడినట్లు తెలిపారు రష్మిక. తప్పుడు కథనాలను తొలగించేందుకు 24 గంటల సమయం ఇచ్చారు. లేదంటే సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఫిలిం రిపోర్టర్ సంపత్ అందిస్తారు. సంపత్. అయితే రష్మికి సంబంధించి సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న తక్కువ ప్రచారంతో రష్మిక స్పందించేది తీవ్రంగా మండిపడింది. ఎందుకంటే ఇప్పుడు ముఖ్యంగా కన్నడ మీడియాకి సంబంధించి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ సోషల్ మీడియా కాబట్టి అలా ఇన్ఫ్లుయెన్సర్ కూడా తన వ్యక్తిగత విషయాలకు సంబంధించి తను ఇచ్చేస్తున్న చెప్పేసి కూడా అవే వాళ్ళని సోషల్ మీడియా పైన తన వ్యక్తిగతంగా ప్రచారం చేస్తున్న వారిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పి ఇంకా తన గతంలో 8 సంవత్సరానికి కూడా తన సోషల్ మీడియా సోషల్ మీడియా తను వేధిస్తున్నామని కూడా ఆమె తన ఈ పోస్టులో చెప్పడం కూడా జరిగింది. అయితే ఇటీవల ఏదైతే 8 సంవత్సరాల క్రితం తన తల్లికి సుమన్ మండల సంబంధించిన పాత ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని కూడా చెప్పింది. అంటే ఆ రోజు ఏదైతే గతంలో రష్మిక మండల నటుడు రష్మిక ఎంగేజ్మెంట్ సంబంధించిన ఆడియో ఇప్పుడు బయటపెట్టి తనను వ్యక్తిగతంగా ఇబ్బంది పెడుతున్నా, తన ఫ్యామిలీ వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టడానికి మండిపడింది. దీనికి సంబంధించి కూడా వాళ్ళందరికీ 24 hours టైం ఇస్తుంది. 8 సంవత్సరాలు నేను చూస్తున్నాను, కానీ ఇప్పటివరకు మీకు ఓపిక పట్టేది లేదు, నేను ఖచ్చితంగా మీతో చేరుస్తుంటాను, మీకు 24 గంటల మాత్రం సమయం ఇస్తున్నాను. ఈ లోపల మీరు పెట్టిన పోస్టులో కనుక తీసేయకపోతే మీ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని రష్మిక చెప్పడం కూడా జరిగింది. రైట్ సంపత్, థ్యాంక్ యూ.